Garuda Express, an international courier service. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా అంచనాలు మామూలుగా లేవు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే డీజే సినిమా ఆ సినిమాకు జిరాక్స్ అంటూ ఓ వార్త ప్రచారం కావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమా జెంటిల్మ్యాన్. ఈ సినిమాకు డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కాపీ అని పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జెంటిల్మెన్ లో హీరో కూడా బ్రాహ్మణుడే. అతను కూడా శుభకార్యాల్లో వంటలు చేస్తూ ఉండేవాడు. కానీ అతనిలో మరో కోణం ఉంటుంది. తప్పు చేసే వాళ్ళని జెంటిల్మ్యాన్ శిక్షిస్తాడు. ఓ మంచి పని కోసం వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు డీజేని కూడా హరీష్ శంకర్ ఇలానే తీర్చిదిద్దాడట. సేమ్ టు సేమ్ డీజే ఫస్ట్ హాఫ్లో కూడా అల్లు అర్జున్ వంటవాడిగా కనిపిస్తాడట. సెకండ్ హాఫ్లో సమాజంలో చీడపురుగులను ఏరేసే రాబిన్ హుడ్ పాత్రలో ఇరగదీస్తాడట. రొమాన్స్, కామెడీ, యాక్షన్ థ్రిల్స్ లాంటి అన్ని కమర్షియల్ అంశాలు జతచేసి ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ని హరీష్ శంకర్ మనకి అందించనున్నాడట. బన్నీ కామెడీ, యాక్షన్, పూజా హెగ్డే గ్లామర్, దేవిశ్రీ మ్యూజిక్ సినిమా హైలైట్ అని ప్రచారం. మరి ప్రచారంలో ఉన్నట్టు జెంటిల్మ్యాన్ చిత్రానికి కాపీనా కాదా అనేది తెలియాలంటే జూన్ 23 వరకు ఆగాల్సిందే.